మనకి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ హైవేస్ ని అభివృద్ధి చేసిందో, కొత్త కొత్త ఎక్స్ప్రెస్ వేస్ ఎప్పుడైతే డెవలప్ చేసిందో, డెస్టినేషన్ కి చాలా త్వరగా రీచ్ అయిపోతున్నాం. ఒక 15-20 ఏళ్ల క్రితం ఇలాంటి వ్యవస్థ లేదు. చాలా ఇబ్బందికరంగా ప్రయాణం కొనసాగేది. హైవే వాళ్ళు కూడా బాగా ఫెన్సింగ్ చేయడం వల్ల యాక్షన్ కూడా చాలా తగ్గినాయి. టైం సేవ్ అవుతుంది మాకు. భారతదేశంలో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుంది కేంద్రం. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త బహుమతిని అందించి రాష్ట్ర సమగ్ర ప్రగతికి దోహదం చేస్తుంది. రోడ్డు రవాణా వ్యవస్థలో నవశకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం అనంతపురం మరియు గుంటూరు మధ్య 417 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన నూతన బహుమానం. ఈ రహదారిని NH544D అని పిలుస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులను దృష్టిలో ఉంచుకుని వాటిని అనుసంధానం చేస్తూ NH544D 9,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతోంది. ఇది పూర్తయిన తరువాత ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులకు అనుసంధానించి రవాణా వ్యవస్థలో మరో మైలురాయిని అధిగమించనుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణంతో కొన్ని జాతీయ రహదారులు అనుసంధానించబడితే మరికొన్ని 4 లేన్ హైవేలుగా అప్గ్రేడ్ చేయబడతాయి. NH544D తాడిపత్రి, కొలిమిగుండ్ల, ఔక్, బనగానపల్లి మీదుగా అనంతపురం నుండి గుంటూరుకు అనుసంధానం చేయబడుతుంది. అలానే కర్నూలులోని నంద్యాల, ప్రకాశంలోని గాజులపల్లి, గిద్దలూరు, కంబం, తోకపల్లి మరియు గుంటూరులోని వినుకొండ, నరసరావుపేట ఇలాంటి ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ఈ జాతీయ రహదారి సాగుతుంది. 2024 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కనీసం 3 లక్షల కోట్లు వెచ్చిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 22 గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలలో 6 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ 6 ఎక్స్ప్రెస్ వేలలో రాయ్పూర్, విశాఖపట్నం, నాగపూర్, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం మరియు బెంగళూరు, చెన్నై, చిత్తూరు జిల్లా మీదుగా వెళుతున్నాయి. ఇదే క్రమంలో NH16 కు 40 కిలోమీటర్ల తూర్పు బైపాస్ రోడ్డు నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్రం అంగీకారం తెలిపింది. కృష్ణానదిపై వంతెన నిర్మాణం కూడా ఇందులో భాగంగా ఉంది. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు నిర్మించబడే ఈ బైపాస్ రోడ్డు విజయవాడలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ఒక 15-20 ఏళ్ల క్రితం రహదారులన్నీ కూడా ఈ స్థాయిలో విస్తరించిన సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ రహదారుల సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఉన్న సర్వీస్ రోడ్లు కాకుండా దాని పక్కనే 8 లైన్, 6 లైన్, 4 లైన్ రహదారులను నిర్మించి ఈ రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరచడం ఒక విప్లవాత్మక మార్పులకి సూచకంగా కూడా కనిపిస్తోంది. రోడ్స్ అయితే ఓవరాల్ హైవే కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు మేము ఈ హైదరాబాద్ నుంచి కర్నూలుకు గాను, విజయవాడకు గాను, బెంగళూరు గాను వెళ్ళడానికి కూడా సౌకర్యం చాలా సదుపాయంగా ఉంది. బాగా వినియోగించుకుంటున్నాము. బెంగళూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఈ నగరాల మధ్య ప్రయాణించే వారికి ఇదొక గేమ్ చేంజర్. ఈ 6 లేన్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని 19,200 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు. దీనివల్ల ప్రయాణ దూరం 650 కిలోమీటర్ల నుండి 518 కిలోమీటర్లకు తగ్గుతుంది. అలానే సాధారణంగా 12 గంటలు పట్టే ప్రయాణ సమయం సగానికి సగం తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల కేవలం 6 గంటల్లోనే బెంగళూరు నుండి విజయవాడకు, విజయవాడ నుండి బెంగళూరుకు చేరుకోవడానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం కింద గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ మరియు బ్రౌన్ ఫీల్డ్ అప్గ్రేడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ఎక్స్ప్రెస్ వేను భారత్ మాలా పరియోజన పథకం కింద కేంద్రం నిర్మిస్తోంది. ఈ 6 లేన్ల జాతీయ రహదారి
గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడపలో ఉన్న ఇండస్ట్రియల్ హబ్స్ ని కలుపుతూ సాగుతుంది. దీనివల్ల పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుంది. ఈ మార్గం గుండా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి సులభంగా ప్రయాణించే సౌలభ్యం కల్పించినట్లవుతుంది. కొడికొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరిపేట మరియు గుంటూరు తదితర పట్టణాల మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే 2025-26 నాటికల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే మినిమం ఒక 10-9 గంటల పట్టేది. కానీ ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెస్ వేలు మోదీ గవర్నమెంట్లో డెవలప్ అయ్యాయో చాలా త్వరగా డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. 10 ఏళ్ళ కింద అంటే కొంచెము టైం వేస్ట్ అయ్యేదే. ప్లస్ ఆడాడ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ ఇప్పుడు జడ్చలకాడ తీసుకో, బాలనగర్ తీసుకో, రాజాపూర్ తీసుకో, అటువంటి చోట అడ్డాకుల తీసుకోండి. అటువంటి చోట వైండింగ్ వల్ల బైకులు అవి ఇవి టైం అవుతున్నాయి. ఇప్పుడు అవి కూడా ఆడ కూడా ఫ్లైఓవర్ రావడం వల్ల టైం సేవ్ అయ్యి ఈజీ జర్నీ అయిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అనుసంధానం జరుగుతోంది. రోడ్డు వ్యవస్థ రూపురేఖలు విశేషంగా రూపాంతరం చెందుతున్నాయి. విస్తృతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా రహదారుల విస్తరణ కొనసాగుతోంది. కొత్త రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా శీఘ్ర సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందించిన ఈ మెరుగైన రహదారుల కనెక్టివిటీ ఆర్థిక వృద్ధిని కూడా గణనీయంగా పెంచింది. విద్య, వైద్య సదుపాయాలను పెంచడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మిళిత అభివృద్ధిని సాధించింది.